హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 9th క్లాస్ బయాలజీలో ఫస్ట్ చాప్టర్ కణ నిర్మాణము విధులు ఆ చాప్టర్ని డిస్కస్ చేసుకుందాం. ఏంటి చాప్టర్ని? కణ నిర్మాణం విధులు. నిర్మాణం విధులు. సెల్ structure and function. ఇది మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ అన్నమాట. వాట్ ఈస్ ద సెల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో అబౌట్ దట్. వాట్ ఈస్ సెల్? కణం అంటే ఏంటి? కణం అంటే ఏంటి? ఇన్ ఎర్లియర్ క్లాసెస్ వీ స్టడీడ్ అబౌట్ ద సెల్. దాని హిస్టరీ గురించి తెలుసుకున్నాం. ఏంటి దాని హిస్టరీ అంటే, సెల్ అనేది ఒక బేసిక్ యూనిట్ అని చెప్తాం. సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. కణం అనేది జీవానికి మూల ప్రమాణం అని చెప్తాం. జీవానికి మూల ప్రమాణమైన కణం ఏమేం కలిగి ఉంది అంటే, రకరకాల అంతర్గత భాగాలను కలిగి ఉంది. సెల్ ఆర్గానెల్స్ కలిగి డిఫరెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో జీవిలో, మొత్తం అన్ని యాక్టివిటీస్ని కూడా సెల్లే చూసుకుంటోంది. కాబట్టి దీన్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని అంటామన్నమాట. అంటే జీవి పెరుగుదలకు అవసరమైన నిర్మాణాన్ని ఇవ్వడానికి కానీ, అంటే బాడీ డెవలప్మెంట్కి కానీ, దాని ఫంక్షన్స్ అంటే విధులు నిర్వహించడానికి కానీ, అన్నింటికి సంబంధించిన మెసేజ్ అనేది ఎక్కడుంది అంటే సెల్లో ఉందన్నమాట. మరి ఆ సెల్ని ఎవరు కనుగొన్నారు ఫస్ట్ అంటే, రాబర్ట్ హుక్ అనే సైంటిస్టు కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నాడు? రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త. ఇతను ఓక్ చెట్టు యొక్క బెరడులో కనుక్కున్నాడు. ఎందులో కనుక్కున్నాడు? ఓక్ చెట్టు యొక్క బెరడులో కనుక్కున్నాడు అన్నమాట. దాని తర్వాత 1831లో న్యూక్లియస్ అనేది కనుక్కోవడం జరిగింది. న్యూక్లియస్, కేంద్రకం అంటాం. ఏంటిది? కేంద్రకాన్ని కనుగొన్నారనమాట. ఎవరు కనుగొన్నారంటే రాబర్ట్ బ్రౌన్. ఎవరు కనుగొన్నారు న్యూక్లియస్ని? రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త న్యూక్లియస్ని కనుగొన్నాడు. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు? 180 సంవత్సరాలు అన్నమాట. ఇది కణానికి సంబంధించిన చరిత్ర. ఈ తర్వాత ఈ కణానికి సంబంధించిన అధ్యయనాల్లో తెలుసుకున్నది ఏంటంటే, ఈ కణం అనేది కాంపౌండ్ మైక్రోస్కోప్తో కనుక గమనిస్తే, దీంతో కాంపౌండ్ మైక్రోస్కోప్, ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్ని సంయుక్త సూక్ష్మదర్శిని అంటాము. సంయుక్త సూక్ష్మదర్శిని. ఈ సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా ఏమేమి ఆర్గానెల్స్ అంటే సెల్ లోపల ఉండే ఏమేమి భాగాలను చూడవచ్చు అంటే, సెల్ వాల్ని చూడగలిగే వాళ్ళు, సైటోప్లాజం, న్యూక్లియస్, క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా. ఓకే, అంటే కణ కవచాన్ని, కణద్రవ్యాన్ని, కేంద్రకాన్ని, క్లోరోప్లాస్ట్ని అంటే హరిత రేణువుల్ని, మైటోకాండ్రియాల్ని, వీటిల్ని మాత్రమే మనం సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా, కాంపౌండ్ మైక్రోస్కోప్ ద్వారా చూడగలిగే వాళ్ళం. మరి రిమైనింగ్ ఆర్గానెల్స్ ఏమున్నాయి, అంటే మిగిలిన కణాంతర భాగాలు ఏమున్నాయి అనే విషయము ఈ సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా తెలిసేది కాదన్నమాట. తర్వాత ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఏంటది?
ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా చూడడం వల్ల మిగిలిన భాగాల్ని దాంతోపాటుగా ఈ భాగాల్లో ఉన్నటువంటి కంప్లీట్ స్ట్రక్చర్ని మనం చూడగలిగామన్నమాట. అంటే కాంపౌండ్ మైక్రోస్కోప్ ద్వారా చూడలేని వివిధ నిశ్చిత అవయవాలన్నింటినీ కూడా సెల్లు లోపల ఉన్న వాటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా చూడగలిగారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది కనుగొనబడిందో తర్వాత సెల్కి సంబంధించిన స్టడీలో బాగా గ్రోత్ అనేది తెలిసింది, బాగా అధ్యయనాలు అనేవి అభివృద్ధి చెందడం జరిగిందనమాట. ఇది సెల్కి సంబంధించిన అధ్యయనం. నెక్స్ట్ కణాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది విషయాన్ని కూడా మనం కనుక్కున్నాం. ఎన్ని రకాలు ఉన్నాయి కణాల్లో? 2 రకాలు ఉన్నాయి. Now we are seeing the 2 different types of cells. What are they? It is animal cell, జంతు కణం, it is a plant cell, వృక్ష కణం. What is it? వృక్ష కణం. How can we explain about these two? Whatever we are studying about any 2 different objects or organelles, compulsory we have to study in comparative manner. అంటే రెండింటిని పోల్చి చూసుకొని చదవడం అనేది చాలా ఈజియెస్ట్ మెథడ్ అన్నమాట. సో ఇప్పుడు 2 రకాల సెల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 రకాల కణాలు ఏ విధంగా ఒకదానితో ఒకటి డిఫరెన్షియేట్ చేస్తాయి, ఒకదానికి ఉన్న పోలికలు ఏంటి అనేవి చూసుకుంటే మనకు టోటల్ స్టడీ అనేది ఈజీ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒకటి అనిమల్ సెల్, రెండవది ప్లాంట్ సెల్. ఇందులో రెండింటిలో కంబైన్డ్గా ఉన్న ఆర్గానెల్స్ అంటే కణ నిర్మాణాలు, కణం లోపల అంతర్భాగాలు ఏమేమి ఉన్నాయని చూసుకుంటే ఎక్స్టర్నల్ లేయర్ ఏదైతే ఉందో రెండిట్లో అంటే జంతు కణాన్ని ఆవరించి ఉన్న పై పొరని ఏమంటామంటే కణత్వచం అంటాం. ఏమంటాం? కణత్వచం. సెల్ మెంబ్రేన్. ఇది ప్లాస్మా పొరతో నిర్మించబడి ఉంటుంది. దేంతో తయారై ఉంటుంది? ప్లాస్మా పొరతో తయారై ఉంటుంది అన్నమాట. అదే ప్లాంట్ సెల్కి వచ్చేసరికి బయట ఉన్న పొరని ఏమంటామంటే కణ కవచం అంటాం. ఏమంటాం? కణ కవచం, సెల్ వాల్. ఇది ప్లాస్మా పొరతో కాకుండా దృఢంగా ఉంటుందన్నమాట. ఓకే, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. దీని కిందుగా ఉన్న పొరని ఏమంటామంటే కణత్వచం, సెల్ మెంబ్రేన్ అంటాం. ఈ సెల్ మెంబ్రేన్ అనేది ప్లాస్మా పొరతో తయారై ఉంటుందన్నమాట. ప్లాస్మా పొరతో తయారై ఉంటుంది. తర్వాత రెండింట్లోనూ ఈక్వల్గా ఉన్న పార్ట్ మైటోకాండ్రియా. వాట్ ఈజ్ ఇట్? మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియా అనేది ఎందుకు అంటే ఇది కణం లోపల ఎనర్జీ ప్రొడ్యూసర్గా ఉపయోగపడుతుంది. ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే వర్క్ ఎవరు చేస్తారు అంటే మైటోకాండ్రియా అనేది చేస్తుంది. కాబట్టి దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం. ఏమంటాం? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని మైటోకాండ్రియాను అంటాం. అంటే సెల్యులార్ రెస్పిరేషన్ అనేది ఇక్కడనే జరుగుతుంది. డైజెషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వడం ఎక్కడ అంటే మనం ఇక్కడే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టోటల్ తిన్న ఫుడ్ అంతా కూడా ఎనర్జీని రిలీజ్ చేసిన తర్వాత మైటోకాండ్రియాలోకి వెళ్ళి మనకు సెల్స్కి ఏ ఫామ్లో అయితే ఎనర్జీ అవసరం అవుతుందో ఆ ఏటీపీ ఫామ్లోకి ఇక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది మైటోకాండ్రియాలో.
అక్కడ ఏటీపీ రిలీజ్ అవ్వడం మూలంగా ఆక్సిజన్ కాస్త CO2గా కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో సెల్యులార్ రెస్పిరేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇన్ మైటోకాండ్రియా, రైట్. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్. వాట్ ఈస్ ద అనదర్ పార్ట్? క్లోరోప్లాస్ట్. హరిత రేణువు అంటాం దీన్ని. ఏమంటామా? హరిత రేణువు. ఈ హరిత రేణువు అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇట్స్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ద ప్లాంట్స్. వాట్ ఈస్ ద రీజన్? ద ప్లాంట్స్ ఓన్లీ హ్యాస్ టు ట్రాప్ ద సోలార్ ఎనర్జీ టు ఫార్మ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ని పర్ఫామ్ చేయాలి అంటే దానికి గ్రీన్ కలర్ పిగ్మెంట్ అనేది అవసరం. దట్ గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. సో ద chloroplasts are present in the plant cell only. Chloroplasts are absent in animal cell. Next, vacuole, the largest part which is present in the plant cell is called as vacuole. దీన్ని రిక్తిక అంటాం. రిక్తిక అనేది మిడిల్లో పెద్ద సైజులో ఉంటుందన్నమాట ప్లాంట్ సెల్లో, రైట్. నెక్స్ట్ న్యూక్లియస్ తీసుకుంటే ఇక్కడ ఉన్న న్యూక్లియస్ అనేది అనిమల్ సెల్లో న్యూక్లియస్ కేంద్రకం. ఇక్కడున్న అనిమల్ సెల్లో అది మిడిల్లో ఉండడం అబ్జర్వ్ చేస్తాం మనం. మిడిల్లో ఉండడం అనేది అబ్జర్వ్ చేస్తాం. బట్ వాట్ అబౌట్ ద ప్లాంట్ సెల్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మిడిల్లో రిక్తిక్ అనేది ఫామ్ అవ్వడం మూలంగా న్యూక్లియస్ని ఒక సైడ్కి పుష్ చేస్తుంది. సో న్యూక్లియస్ ఈజ్ లొకేటెడ్ అట్ ద సైడ్ వైజ్ ఇన్ ప్లాంట్ సెల్, బట్ ఇన్ అనిమల్ సెల్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద మిడిల్. కేంద్రకం అనేది మధ్యలో ఉంటుంది, ఇక్కడేమో సైడ్ వైజ్ ఉంటుంది. టోటల్ స్ట్రక్చర్ చూస్తే అనిమల్ సెల్ ఏమో సర్క్యులర్ షేప్లో కనిపిస్తుంది, ఇదేమో షట్కోణాకృతిలో కనిపిస్తుంది, అవునా. ఇదేమో వృత్తాకారంగా కనిపిస్తుంది. ఇంకా ఏమేమి ఉన్నాయి లోపల అంటే ఇది అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. ఏంటిది? అంతర్జీవ ద్రవ్యజాలకం. ఎక్కడుంది ఇది? ఎక్కడ ఉంది? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది న్యూక్లియస్ నుంచి లోపల ఉన్నటువంటి పోర్షన్ అంతా కూడా, అంటే ఏదైతే మధ్యలో ఉన్న లిక్విడ్ పోర్షన్ ఉందో కేంద్రకం తర్వాత కణంలో మొత్తం ఆ లోపల ఉన్న భాగం అంతట్లోకి స్ప్రెడ్ అయి ఉంటుందన్నమాట, విస్తరించి ఉంటుంది. ఒక నెట్ లైక్ స్ట్రక్చర్, వలలాగా విస్తరించి ఉంటుంది. అందుకే దాన్ని అంతర్జీవ ద్రవ్య జాలకము అంటాం. అంతర్జీవ ద్రవ్య జాలకము అని. ఓకే, ఈ లోపల ఉన్న ఈ లిక్విడ్ పోర్షన్ని ఏమంటామంటే సైటోప్లాజం అంటాం. ఏమంటాం? సైటోప్లాజం. కణద్రవ్యం. ఏంటిది? కణద్రవ్యం అంటాం. ఈ కణద్రవ్యంలో కల్లా ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది స్ప్రెడ్ అయ్యి ఉంటుందన్నమాట కణద్రవ్యంలో కల్లా, రైట్. ఇక్కడ స్ప్రెడ్ అయి ఉన్న ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంని సింపుల్గా రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు బై డిపెండింగ్ అపాన్ ద రైబోసోమ్స్. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 2 types of different endoplasmic reticulum is present in each cell. ప్రతి సెల్లో కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఒకటేమో స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది, ఇంకోటేమో పైన ఒక చిన్న స్ట్రక్చర్స్ ఏవో డాట్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఓకే, దీస్ డాట్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ యాజ్ రైబోజోమ్స్. వాట్ ఆర్ దే? రైబోసోమ్స్. రైబోజోములు అంటాం. ఈ రైబోజోమ్లు కలిగి ఉన్న దాన్ని ఏమంటామంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకము. ఓకే, అండ్ దెన్
ఆ రైబోజోమ్స్ ఆబ్సెంట్ అయి ఉన్నదాన్ని, అంటే రైబోజోమ్స్ లేని అంతర్జీవ ద్రవ్యజాలాన్ని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. ఓకే, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకము అంటాం. సేమ్ part is present in the plant cell also. Rough endoplasmic reticulum as well as smooth endoplasmic reticulum. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అండ్ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం రెండు కూడా ప్లాంట్ సెల్లో కూడా ప్రజెంట్ అయి ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్న బండిల్ లైక్ స్ట్రక్చర్ ఒకటి కనిపిస్తుంది కదా, దీన్ని ఏమని పిలుస్తామంటే గాల్జీ ఆపరేటస్ అంటాం. ఏమంటాం? గాల్జీ ఆపరేటస్ ఆర్ గాల్జీ కాంప్లెక్స్ అనైనా చెప్తాం. ఓకే, గాల్జీ కాంప్లెక్స్, గాల్జీ సమూహం అంటాం. ఈ గాల్జీ సమూహం అనేది రెండు సెల్లో కూడా ప్రజెంట్ అయింది, రెండు సెల్స్లో కూడా ఉందన్నమాట. రైట్. అండ్ దెన్ ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే రెండింట్లో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం. న్యూక్లియస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ బోత్ సెల్స్ అండ్ సెల్ మెంబ్రెయిన్ కణత్వచం అనేది కూడా రెంటిల్లో ఉంది. కేంద్రకం రెంటిల్లో ఉంది, కేంద్రకం ఉంది, కణత్వచం రెండింటిలో ఉంది. మూడో పొరకు వచ్చేసరికి ఏంటి? ఓకే రైట్, గాల్జీ కాంప్లెక్స్ ఉంది, నెక్స్ట్ మైటోకాండ్రియా ఉంది, నెక్స్ట్ అంతర్జీవ ద్రవ్యజాలకం ఉంది, రైబోజోమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ స్మాల్ స్ట్రక్చర్స్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ లైసోజోమ్స్. వాట్ ఆర్ దే? లైసోజోమ్స్, లైసోజోములు అంటామ్మా వీటిని, లైసోజోములు. ఇవి కూడా రెండింట్లో ఈక్వల్గా ఉంటాయి, ఇవి కూడా రెండింట్లో ఈక్వల్గా ఉంటాయి, రెండింట్లోనూ కనిపించే పార్ట్స్. అండ్ వాట్ ఆర్ ద వేరియేషన్స్ అంటే రెండింట్లో కాకుండా ఒకదానిలో మాత్రమే కనిపించే పార్ట్స్ ఏంటి అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నవి. ద ఫస్ట్ వన్ ఈజ్ సెల్ వాల్. సెల్ వాల్ అనేది ఓన్లీ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్ సెల్ అండ్ అలాంగ్ విత్ దట్ chloroplast also present only in the plant cell, that's absent in the animal cell. animal cell లో అది ఆబ్సెంట్ అయింది, ప్లాంట్ సెల్లో మాత్రమే ప్రజెంట్ అయిందనమాట. రైట్. ఇవి రెండు కాకుండా ఇంకొక మేజర్ వేరియేషన్ ఏముంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ సెల్ డివిజన్, అంటే కణ విభజన జరిగే టైంలో సెంట్రియోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ అనిమల్ సెల్లో సెంట్రియోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. బట్ ద సెంట్రియోల్స్ డిడ్ నాట్ ఫామ్ ఇన్ ద ప్లాంట్ సెల్. ప్లాంట్ సెల్లో సెంట్రియోల్స్ అనేవి ఫామ్ అవ్వవు. అది ఒక్కటే మేజర్ వేరియేషన్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద అనిమల్ సెల్. సెంట్రియోల్స్ అనేవి అనిమల్ సెల్లో ఫామ్ అవుతాయి అన్నమాట. ఇవి కంపారిజన్స్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద animal cell and plant cell, animal cell and plant cell. Then we want to discuss about the each and every organ. మరి ఈ ఆర్గానెల్స్ విషయానికి వస్తే మనం ఇన్ని రకాల ఆర్గాన్స్ చెప్పుకున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ సెల్. కరెక్ట్గా ఈ సెల్లే ఉంటుంది, ఇన్ని పార్ట్స్ ప్రజెంట్ అయి ఉంటాయి అని చెప్పడానికి లేదు. ఇది మోడల్ సెల్ అన్నమాట. ఏంటిది? ఓన్లీ మోడల్. దీన్నే టిపికల్ సెల్ నమూనా అంటాం. ఏమంటాం? టిపికల్ సెల్ అంటాం. నమూనా కణం, నమూనా కణం. మరి నమూనా కణం అంటే ఏంటి? ఒక సెల్లో ఏమేం ఆర్గానెల్స్ ఉండొచ్చో మొత్తం అన్నింటినీ కూడా మనం ఆ సెల్లో డ్రా చేసి స్టడీ చేయడానికి యూజ్ చేసుకోవడాన్ని మనం నమూనా సెల్, టిపికల్ సెల్ అంటాం. ఇక్కడ కూడా మనం టోటల్ ఏమేమి ఆర్గానెల్ సెల్లో ఉండొచ్చో అన్నింటినీ డ్రా చేసి నీట్గా స్టడీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కొన్ని సెల్ ఆర్గానెల్స్ అనేవి కొన్ని సెల్స్లో
కనిపించవచ్చు, కొన్ని సెల్స్లో కనిపించకపోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ ద ఆర్గానెల్స్ షుడ్ బి ప్రజెంట్ ఇన్ ఏ సెల్, రైట్. ఈ రెండింటికి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? ప్లాంట్ సెల్లో ఏమో కణ కవచం ఉంటుంది, అనిమల్ సెల్లో ఏమో ఆ కణ కవచం ఉండదు. ప్లాంట్ సెల్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది, అనిమల్ సెల్లో ఏమో క్లోరోప్లాస్ట్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది, రైట్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ సెల్ మెంబ్రెయిన్. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? సెల్ మెంబ్రెయిన్. కణత్వచం అంటాం. వాట్ ఈజ్ ఇట్? కణత్వచం. కణత్వచం. కణత్వచం అనేది తీసుకుంటే ఒక చిన్న పల్చటి లేయర్ లాగా ఉంటుందన్నమాట. ఇది కణం చుట్టూరు ఒక పల్చటి లేయర్ లాగా ఉంటుంది. ఈ పల్చటి లేయర్ లాగా ఉన్న ఈ కణత్వచం దేంతో నిర్మితమై ఉంటుందంటే ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్, మేడ్ విత్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. ప్రోటీన్లు మరియు లిపిడ్లతో తయారై ఉంటుంది. దేంతో తయారై ఉంటుంది? ప్రోటీన్లు మరియు లిపిడ్లతో తయారై ఉంటుంది. ఈ ప్లాస్మా పొర అనేది కణం చుట్టూ ఒక రక్షణ పొరలాగా ఏర్పడి ఉంటుంది. అసలు ఈ కణ కవచాన్ని మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఆ రియో మొక్కను మనకు గనక అబ్జర్వ్ చేస్తే అందులో బాగా మనం చూడవచ్చు అన్నమాట ప్లాస్మా మెంబ్రెయిన్ అనేదాన్ని. ఇంకా రియో మొక్క మాత్రమే కాకుండా ఆనియన్ పీల్ కూడా మనం చూడవచ్చు. అంటే ఉల్లిపాయ ఉంటుంది కదా, ఆ ఉల్లిపాయలో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఉల్లిపాయలో ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇలాగా పైనున్న పల్చటి పొరని తీసేసిన తర్వాత లోపల మందపాటి పొరలు ఉంటాయి కదా, ఇలాగ మందపాటి పొరలు ఉంటాయి కదా. ఈ మందపాటి పొరని కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా మధ్యలోకి తుంచినామంటే దీన్ని తుంచి చిన్నగా గనక ఓపెన్ చేస్తే ఆ పైన పలుచటి కవరింగ్ అనేది వస్తుందన్నమాట. పలుచటి పొర లాంటి నిర్మాణం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాగా పల్చటి పొర లాంటి నిర్మాణాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఈ పల్చటి పొర లాంటి నిర్మాణాన్ని మనం చిన్న పీసెస్గా కట్ చేసి కనుక మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేస్తే ఈజీగా మనం ప్లాస్మా మెంబ్రెయిన్ అనేదాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. కలర్ఫుల్గానే ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి ఐడెంటిఫై అవుతాయి సెల్స్ అనేవి. అదే మనం లోపల ఉన్న కణ ద్రవ్యం అనేది అంటే సైటోప్లాజం అనేది టోటల్ సెల్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. ప్లాస్మా పొరలో లోపలంతా కణద్రవ్యం ఈ విధంగా స్ప్రెడ్ అయి ఉంటుంది. దీన్ని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ లోపల ఉన్నటువంటి కణద్రవ్యం అనేది మనం ఈజీగా ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే మనం కొంత సాల్ట్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఒక 50 ml ఆఫ్ వాటర్లో అంటే 50 మిల్లీలీటర్ల నీళ్ళలో 1 స్పూన్ సాల్ట్ని కనుక యాడ్ చేసినామంటే మనకి సాల్ట్ వాటర్ అనేది తయారవుతుంది. ఆ సాల్ట్ వాటర్ని ఈ ఆనియన్ పీల్ తీసుకున్న స్లైడ్ మీద ఒక 2 డ్రాప్స్ కనుక వేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఆనియన్ పీల్ అనేది సాల్ట్ వాటర్ని అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. అబ్జార్బ్ చేసుకున్న వెంటనే ఏమవుతుందంటే సైటోప్లాజం అంతా కణద్రవ్యం అంతా కూడా ష్రింక్ అయిపోతుంది, ముడుచుకొని పోతుంది. అలా ముడుచుకొని పోయినప్పుడు మనం ఇలాంటి నిర్మాణాన్ని ఈజీగా గమనించవచ్చు అన్నమాట స్లైడ్ పైన మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయడం ద్వారా. అంటే ఏం జరుగుతుంది అక్కడ, ఎప్పుడైతే సాల్ట్ వాటర్ యాడ్ చేసినామో ఆటోమేటిక్గా కణద్రవ్యం అంతా కూడా సైటోప్లాజం అంతా కూడా ష్రింక్ అయిపోయి దగ్గరగా ముడుచుకొని పోతుంది అన్నమాట. ఇది ఏంటి అంటే ప్లాస్మా మెంబ్రెయిన్కు ఉన్న ఒక క్యారెక్టర్.
రైట్. ఇప్పుడు ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఫంక్షన్స్ ఏంటియో చూద్దాం. ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఫంక్షన్స్ అంటే సెల్ మెంబ్రేన్ యొక్క ఫంక్షన్స్, విధులు. ఫస్ట్ వన్, ప్రొటెక్షన్, రక్షణ. ఇది ఏం చేస్తుంది అంటే టోటల్ సెల్ ఆర్గానెల్స్ అన్నిటికీ కూడా రక్షణనిస్తుంది. ఇది సెల్ ఆర్గానెల్స్ అన్నిటికీ కూడా రక్షణనిస్తుంది. రైట్. ఈ రక్షణనిచ్చి ఇంకా దాని నుంచి లోపలికి వేరే పదార్థాలని ఏవి పోకుండా కొన్ని అవసరమైన పదార్థాలని మాత్రమే పోయేలాగా చేసి సమతా స్థితికి, బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. సమతా స్థితిలో ప్రధాన పాత్ర వహిస్తుందన్నమాట. ఓకే. కణం యొక్క సమతా స్థితిలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇంకో మేజర్ క్యారెక్టర్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటి అంటే సెమీ పర్మియబిలిటీ. సెమీ పర్మియబిలిటీ, విచక్షణ అంటాం. ఏంటిది? విచక్షణ. అంటే ఈ సెల్ మెంబ్రేన్ అనేది, కణత్వచం అనేది కణం లోపల ఉన్న సెల్ ఆర్గానెల్స్లోకి అన్నింటినీ ఎంటర్ అవ్వనివ్వదు. అన్నింటినీ ఎంటర్ అవ్వనివ్వదు. సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ని మాత్రమే లోపలికి అలో చేస్తుంది అన్నమాట. దానికి లోపలికి పంపించే క్యారెక్టర్ ఉన్న సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ని మాత్రమే లోపలికి పంపిస్తుంది, లోపల నుంచి బయటికి పంపిస్తుంది. అంతే తప్ప అన్ని సబ్స్టాన్సెస్ని కానీ దాని ద్వారా లోపలికి అలో చేయదు. ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్లాస్మా మెంబ్రేన్కి, ఆ క్యారెక్టర్ని ఏమంటాం? సెమీ పర్మియబిలిటీ అంటాం. సెమీ పర్మియబిలిటీ. తద్వారా ఏం చేస్తుంది? సెల్ యొక్క సమతా స్థితిని కాపాడుతూ ఉంటుంది. ఇంకా దాని లోపల ఉన్న అయాన్లను కూడా, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద అయాన్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అయాన్స్, అయాన్ల మార్పిడిని కూడా క్రమబద్ధీకరిస్తుంది. అంటే దాని ద్వారా లోపల నుంచి ఏ అయాన్స్ అయితే బయటికి వెళ్ళడం అవసరం ఉందో, అంటే అన్వాంటెడ్ అయాన్స్, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ అయాన్స్ని మాత్రమే బయటికి పంపించడము, అవసరమైనవి మాత్రమే లోపలికి తీసుకోవడం అనేది చేస్తూ టోటల్గా బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇవి ఏంటివి? ఫంక్షన్స్. అంటే సెల్ మెంబ్రేన్ యొక్క విధులు అన్నమాట. సెల్ మెంబ్రేన్ యొక్క విధులు. ఇది దేంతో తయారై ఉంటుంది? ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్తో తయారై ఉంటుంది. పలుచని పొరలాగా ఉంటుంది. ఇది పారదర్శకత, ట్రాన్స్ఫర్మేషన్ను కలిగి ఉంటుంది. అండ్ దెన్ దీన్ని మనం ఐడెంటిఫై చేయడానికి చిన్న టెస్ట్, అంటే రియో పత్రాన్ని కనుక తీసుకుంటే ఒక చిన్న మొక్క, దానిలో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కలర్ఫుల్గా. లేదా రియో పత్రం లేదు అంటే ఆనియన్ పీల్ కూడా తీసుకొని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫంక్షన్స్ దగ్గరికి వస్తే ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది సెల్ ఆర్గానెల్స్కి. దాంతోపాటుగా సమతా స్థితిలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ సెమీ పర్మియబిలిటీ, విచక్షణ స్థిరంగా పనిచేస్తుంది. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద అయాన్స్, అయాన్ల మార్పిడిలో కూడా విచక్షణను ప్రదర్శించి కణం యొక్క సమతా స్థితిని కాపాడుతుంది అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ సెల్ ఆర్గానెల్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.